ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీరు ఇచ్చిన యొక్క గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణబోతుడా, మీరు ఇచ్చిన విలువైన సమయంలో మీ యొక్క పరిశుద్ధమైన లేఖనాలను తండ్రి మేము ధ్యానం చేసుకొని చున్నాగా ఆత్మీయంగా బలపరచండి తండ్రి. ఇక్కడ కూడి ఉన్న మీ పిల్లలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ కాపుదల్లో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. సర్వోన్నతుడా, ఇక లేఖన భాగం ఎంతో గొప్పది, ఈ ప్రపంచానికి తండ్రి ఎంతో అవసరమైనది. కృప చూపండి, గొప్పగా ఫలింపచేయండి. క్రీస్తు ప్రభు అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించడి వేడుకొని చుట్టున్నాము తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు ఈ మాటలు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చాలా ప్రాముఖ్యమైన ఉపదేశం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన వివరణ సువార్త. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మీరు సర్వలోకానికి వెళ్ళి ఏం చేయమన్నాడు ప్రభువు? సువార్తను ప్రకటించుడి. మరి ఈ సువార్తను ప్రకటించుడి అని చెప్పడం వెనుక మరి ఏదైనా బలమైన ఉద్దేశము ఉంటుంది అనేది ప్రాముఖ్యమైన విషయం. మీరు సువార్తను ప్రకటించుడి అన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి శిష్యులతో చెబుతూ మీరు సువార్తను ప్రకటించుడి. సువార్త ప్రకటన ద్వారా ఈ ప్రపంచానికి ఏదో మేలు ఉంది అని ప్రభువు మాటలు దయచేసి ప్రతి ఒక్కరు గ్రహించాలి. గాస్పుల్ మార్క్ చాప్టర్ 1 14-15 వచనములు. యోహాను చెరపట్టబడ్డాడు. బాప్తిసమిచ్చి యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. యేసుక్రీస్తు కూడా ఏం ప్రకటించాడు? సువార్త ప్రకటించాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి అని చెప్పిన ప్రభువు కూడా ఏం పని చేశాడు? సువార్త పనే చేశాడు. చాలామంది చెబుతారు కానీ చేయరు. కానీ యేసుక్రీస్తు అలాంటి వాడు కాదు. అతను చేసి నిన్ను చేయమంటాడు. అతను చేసి మిమ్మల్ని చేయమంటాడు. ప్రభువే ప్రకటించి అదే పనిని ఈనాడు యేసుక్రీస్తును నమ్మిన వారికి బాధ్యతగా ప్రభువు పెట్టాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి ఏం చేయాలి ప్రభువా? సువార్తను ప్రకటించుడి. మనము ఒకవేళ తప్పు పడతామేమో అనే ఆలోచన కూడా ప్రభువుకు ఉంటుంది. నేను కూడా అదే పని చేశాను అంటున్నాడు. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు ఏమంటున్నాడు? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి అని చెప్పుచు దేవుని సువార్త
ప్రకటించుచు గలిలయకు వచ్చెను. మీరు సువార్తను ప్రకటించుడి అని చెప్పాడు కదా, అది ఎవరి సువార్త? దేవుని సువార్త. మీరు ప్రకటించాలి. ఒక బాధ్యతగా మనుషులమైన మనము స్వీకరించాలి. మరి లోకానికి ఇది అవసరమా అనే ఆలోచన లేదా ప్రశ్న మనకు రావచ్చు. లోకానికి సువార్త అవసరమా? మరి ప్రభువు చెప్పాడు కదా. ప్రభువు చెప్పాడు అంటే ఖచ్చితంగా ఇది లోకానికి అవసరమే అని మనం గ్రహించాలి. ప్రభువు నోట్లో నుంచి వచ్చిందంటే మరి అది ఆషామాషి కాదు. మీరు ప్రకటించుడి అన్నాడు. మీరు ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత అన్నాడు. నొక్కి మరీ చెప్పాడు. అంటే ఇది లోకానికి అవసరమే అని మనం భావించాలి. అందుకే సువార్త లోకానికి అవసరం ఉంది అని మనుషుల కంటే ముందుగా దెయ్యంగాడు తెలుసుకున్నాడు. ఇది మీకు తెలియదు. సువార్త యొక్క అవసరత, సువార్త యొక్క ప్రాముఖ్యత మీకు తెలియదు. అందుకే మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు. సువార్త ప్రకటించమంటే ప్రకటించరు. సువార్త పరిచర్యలో సహకరించరు. సువార్తకు ముందుగా రారు. దేవుని పనిలో ముందుగా రారు. అంతా కూడా నిర్లక్ష్య ధోరణి. ప్రభువు మాటను నిర్లక్ష్యం చేస్తే మరి ప్రభువు బాధపడతాడా అనే ఆలోచన కూడా అయినాడు మనుషులకు లేదు. సువార్త ప్రకటించుటకు ఎన్నో ఆటంకాలు. సువార్త ప్రకటిస్తే ప్రపంచానికి మేలు జరుగుతుందని మనకంటే ముందు దయ్యంగాడికి తెలిసిపోయింది. మనుషుల కంటే ముందు ఎవరు తెలిసిపోయింది? అపవాదికి తెలిసిపోయింది. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు మహాభక్తుడు రాసిన 2 కొరింథీ పత్రిక 2 Corinthians chapter 4 4వ అధ్యాయము 4వ వచనము. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను, క్రీస్తు మాటలను, క్రీస్తు మాటలలోని సారాంశమును, క్రీస్తు బోధను ఈ ప్రపంచానికి కనబడకుండా అడ్డుపడుతున్నాడు అపవాది. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము ఈ మనుషులకు ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దయ్యం అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం కలగజేశాడు? గుడ్డితనం కలగజేశాడు. ఇక ఎంత చూపించినా కనబడదు. క్రీస్తు మహిమను అర్థం చేసుకోలేరు. ఎంత చదివినా క్రీస్తు మహిమను చూడలేరు. ఎంత చదివినా క్రీస్తు ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము మధ్యలో ఏం పడింది? షటర్ పడింది. కంటికి పొర అంటారు తెలుసా? కంటికి పొర, కాట్రాక్ట్ ఆపరేషన్ చేస్తారు. ఆ పొరను తొలగిస్తే కానీ చూపు అనేది కనపడదు. కళ్ళు బాగానే ఉంటాయి, పెద్ద పెద్ద కళ్ళు, కానీ సైట్ మధ్యలో పొర వచ్చేస్తుంది. పొర కాట్రాక్ట్ ఆపరేషన్ అంటారు కదా, మధ్యలో పొర వచ్చేస్తుంది. అపవాది ఏం చేశాడు? క్రీస్తు మహిమను ఈ ప్రపంచానికి కనపడకుండా వాడు అడ్డుగా ఇలా పడాలి అని ఆలోచన చేసి ఏం చేశాడు? ఈ యుగ సంబంధమైన దేవత అడ్డుపడి అవిశ్వాసులైన వారికి అసలే అంతంత మాత్రం విశ్వాసము ఎంతుంది మనుషులకు? అసలే అంతంత మాత్రం విశ్వాసం. ఆ అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు వాడు ఏం చేశాడు? ఈ నేత్రాలకు గుడ్డితనం వస్తే స్పెక్స్ పెట్టుకోవచ్చు లేదా లెన్స్ పెట్టుకోవచ్చు, కానీ ఆత్మనేత్రాలు మూసేశాడు వాడు ఏం చేశాడు? ఎక్కడిచ్చాడు సైటు? ఈ కన్నులకు కాదు, లోన ఉంటాయి కదా. అందుకే ఎన్నిసార్లు చెప్పినా, ఎంతమంది చెప్పినా, ఎందరు బోధకులు వినిపించినా, ఎందరు సేవకులు వినిపించినా ప్రపంచానికి సువార్త ప్రకాశము అందకుండా పోయింది. దయ్యం అడ్డుపడుతున్నాడు అంటే దేవుని ప్రియ సంగమా ఆలోచించాలి.
వాడు దేనికి అడ్డుపడుతున్నాడు? సువార్త ప్రకాశము. సువార్త ప్రకాశము. నిజంగా మనసు పెట్టి సువార్త వింటే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా త్వరగా అంగీకరిస్తారు, ఈజీగా యేసుక్రీస్తును యాక్సెప్ట్ చేస్తారు. కానీ వాడు అడ్డుపడి సువార్తకు అడ్డుపడుతూనే ఉన్నాడు నాటి నుండి నేటి వరకు. యేసుక్రీస్తు మాటలు గౌరవించిన ఒక గొప్ప వ్యక్తి ఇండియా దేశం వచ్చాడు. అతను గ్రహం స్టెయిన్స్. క్రీస్తు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు కదా. ఆ మాటలకు ప్రేరేపింపబడి నేను కూడా సర్వలోకానికి వెళ్ళాలని గ్రహం స్టెయిన్స్ తన భార్య పిల్లలతో ఇండియా దేశానికి వచ్చాడు. ఒరిస్సా రాష్ట్రానికి వచ్చాడు. అతను అక్కడ లెప్రసీ పేషెంట్స్కు సేవ చేస్తూ సువార్త పరిచర్యలో వాడబడుతూ ఉంటే 1999లో మత ఛాందసవాదులు 1999లో మీకు తెలుసు అతన్ని కాల్చివేశారు. అతను ప్రయాణించిన వాహనంలోనే అతని 2 పిల్లలను అతన్ని సజీవంగా కాల్చివేశారు 1999లో. యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ఒక సేవకుని ఇంత క్రూరంగా చంపుతారా అని. చంపిన వ్యక్తి దారాసింగ్, ఒక మత ఛాందసవాది. ప్రపంచానికి ఇదే తెలుసు, కానీ వాడిలో దయ్యం ప్రవేశించింది. సువార్తకు అడ్డుపడాలి అనుకున్నాడు అపవాది. అడ్డుపడ్డాడు. సువార్త బాగా చెప్తున్నాడు, పరిచర్య బాగా చేస్తున్నాడు. ఒక గొప్ప మిషనరీ గ్రహం స్టెయిన్స్. అతి దారుణంగా, అతి కిరాతకంగా సజీవంగా 2 పిల్లలను తనను కాల్చి వేశాడు ఆనాటి మత ఛాందసవాది. దానికి గల కారణం అపవాది. సువార్తకు అడ్డుపడుతూనే ఉంటాడు నాటి నుండి నేటి వరకు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 52. అపోస్తలుల కార్యములు యాక్ట్స్ చాప్టర్ 7 verse 52. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి. చూశారు, దేవుని పని చేస్తుంటే పితరుల కాలములో నుండి ఉంది ఆటంకం. అంటే అపవాదిగాడికి తెలిసిపోయింది సువార్త ప్రకటించకుండా అడ్డుపడాలి. ఎవరి ద్వారా సువార్త ప్రకటింపబడకూడదు. ప్రభువు ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. ఈ ఒక్క పని తప్ప అన్ని పనులు చేస్తుంది నాడు ప్రపంచం, సమాజం, క్రైస్తవ సమాజం. ఈ ఒక్కటి తప్ప అన్ని చేస్తారు. ప్రభువు అన్నాడు, ముందు ఆ పని చేయండి. సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము దయ్యము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేశాడంటే వాడు ఎంత కుట్రతో ఉన్నాడు ఆలోచించండి దేవుని ప్రియ సంగమా. సువార్తకు ఈనాడు అడ్డుపడుతున్నారు అంటే కారణం ఏంటి? లాభముంది. లోకానికి రక్షణ సువార్త ద్వారానే. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి. యేసుక్రీస్తుని ఏం చేశారు? ఎంత బాధ పెట్టారు. యేసుప్రభు ఏం చేశాడు? రోగులను స్వస్థపరచలేడా? చనిపోయిన వారిని లేపలేదా? పాపాలు క్షమించలేదా? యేసుక్రీస్తు మాట విన్నాడు ఒక భక్తుడు. చూద్దాం అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 58. యాక్ట్స్ చాప్టర్ 7 verse 58. పట్టణపు వెలుపలికి స్టెఫెనును వెళ్ళగొట్టారు. రాళ్ళు రువ్వి చంపారు. ఎంత భయంకరమైన మనుషులు ఆలోచించండి. పట్టణపు నుండి పట్టణపు వెలుపటికి అతను వెళ్ళగొట్టేటప్పుడు ఎవడికి కూడా కనికరం రాలేదా? స్టెఫెన్ గారు అసలు ఏం చెప్పాడు? సువార్త చెప్పాడు. స్టెఫెన్ ఏం చెప్పాడు? క్రీస్తు అన్నాడు కదా, యేసు ప్రభు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని చెప్పాడు కదా యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైన స్టెఫెన్ ఏం చేశాడు? సువార్త చెబుతుంటే ఏం చేశారు ఆనాటి మూర్ఖపు జనం? పట్టణములో నుండి పట్టణపు బయటకు
ఎంత దూరంగా అతన్ని వెళ్ళగొట్టారో అతను పరుగెడుతూ ఉంటే వెంటపడుతూ రాళ్ళు రువ్వి అతను విలవిలలాడుతుంటే చంపారు. అంటే మరి ఎంత భయంకరమైన క్రూయల్ మెంటాలిటీ పీపుల్, ఎంత భయంకరులు. ఎందుకు చంపారు? వాక్యం ప్రకటిస్తే. నేడు కరపత్రిక ఇస్తే కూడా కొడుతున్నారు, బైబిల్ ఇస్తే బైబిల్ను కాల్ చేస్తున్నారు. దీనికి అంతటి గల కారణం సువార్తకు చాలా పవర్ ఉంది. పౌలు గారి ద్వారా దేవుడు ఏం రాయించాడు? సువార్త ప్రకాశం అంట, లైట్. ఆ లైట్ ఆపాలి. ఆ లైట్ నీలో నాలో వస్తే నువ్వు వెలిగిపోతావు. యేసుక్రీస్తు ఏమన్నాడు? మీరు లోకమునకు వెలుగు. ఒక్కసారి నిజంగా సువార్తను నీవు నమ్మగలిగితే నువ్వు వెలిగిపోతావు. నువ్వు ఎక్కడ వెలిగిపోతావు అని అపవాదిగాడికి కుట్ర, వాడి అనుచరులకు కుట్ర. అడ్డుపడుతున్నాడు. సిఫరుని ఏం చేశారట? రాళ్ళు రువ్వి చంపేటప్పుడు ఒక్కడికి కూడా మరి కనికరం రాలేదా అనే ఆలోచన వస్తుంది. దేవుని గ్రంథం అంటే ఈ ప్రపంచానికి ఎందుకో భయపడిపోతూ ఉన్నారు. బైబిల్ ఇస్తే అమ్మో ట్రాన్స్ఫార్మర్నైనా ముట్టుకుంటారు కానీ బైబిల్ ముట్టుకోరు. ట్రాన్స్ఫార్మర్ తెలుసుగా, దాన్నైనా ముట్టుకుంటారు, బైబిల్ మాత్రం ముట్టుకోరు. అసలు బైబిల్లో ఏముంది? ఎక్సోడస్, నిర్గమకాండము 20వ అధ్యాయము ప్రపంచానికి తెలియదు బైబిల్లో ఏముందో. ఇది మత పుస్తకం కాదు. నిర్గమకాండము 20వ అధ్యాయం చూద్దాం. అసలు పరిశుద్ధ గ్రంథంలో ఏముంది? ఎందుకు ప్రపంచం భయపడుతుంది? ఈ ప్రపంచానికి తెలియదు, మనం చెప్పాలి. సువార్తలో భాగంగా, పరిచర్యలో భాగంగా ఈ మాటలు ప్రపంచానికి చెప్పాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కళ్ళకద్దుకుంటారు. 20వ అధ్యాయము 12వ వచనం, వర్స్ 12. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయాలి? పిల్లలు మీ మమ్మీ డాడీని ఏం చేయాలట? వింటారా? వినరు. ప్రపంచం అలా మారిపోయింది. మరి ఏం చేస్తారు? నిజంగా దేవుని మాటలు ఎవరైనా మనసు పెట్టి వింటే తల్లిదండ్రుల మాట వింటారా లేదా చెప్పండి? డాడీకి ఒక మాట చెప్తారు, చేసేది ఒకటి. మమ్మీకి ఒక మాట చెప్తారు, చేసేది ఒకటి. దీర్ఘాయుష్మంతులు. ఈ మధ్యలో చాలామంది బైక్స్ కొనిపించుకొని స్పీడ్గా పోయి ఏమైపోతూ ఉన్నారు? అర్ధాంతరంగా చచ్చిపోతూ ఉన్నారు. స్పీడ్గా పోతారు, స్పీడ్ బైక్స్ కదా. పోయి ఏం చేస్తారు? ఆగున్న లారీకో. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ బర్త్డే ఫంక్షన్ కోసమని ఆ బర్త్డే బాయ్తో పాటు కారులో పోయి శుభ్రంగా రింగ్ రోడ్ ఎక్కి దానికి ఉన్న 180 స్పీడ్లో దొక్కితే ఒక లారీని ఢీకొంటే మొత్తం పీస్ అయిపోయింది, కార్తో సహా పీస్. బర్త్డే బాయ్ కూడా లేడు, కేకులా చెల్లాచెదురైపోయాడు. అవసరమా? దీర్ఘాయుష్ అవ్వాలి. దీర్ఘాయుష్ అంటే దేవుడిచ్చిన ఆయుష్ ఫుల్. అర్ధాంతరంగా చచ్చిపోతుంది యువత. కారణం? ఆగుతారా? మెల్లిగా పోవచ్చుగా. స్పీడ్గా పోయే తొందర ఎందుకు? తల్లిదండ్రుల మాటలు వింటారా? వినరు. వినకపోతే అర్ధాంతరంగా పోతారు. ఇది దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథంలోని మాటలు, చట్టం. పరిశుద్ధ గ్రంథంలో ఏముంది? మీ తల్లిదండ్రులను ఏం చేయాలట? గౌరవించండి. వారు మీకు శత్రువులు కారు. వింటారా? చెప్పండి, వింటారా? నిజంగా దేవుని ప్రేమించే పిల్లలే, దేవుని ప్రేమించే పిల్లలే, దేవుని వాక్యాన్ని గౌరవించే వారే తల్లిదండ్రులు చెప్పినట్లుగా ఉంటారు. లేకపోతే బాయ్ సేయు అని వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏమవుతుంది? ఏం కాదు, అర్ధాయుషే. 13వ వచనం పరిశుద్ధ గ్రంథంలో అసలు ఏముంది చూడండి. ఏమంటున్నాడు దేవుడు? మర్డర్ చేయొద్దు అంటున్నాడు. నిజంగా ఎవరైనా ఈ మాటను వింటే, పరిశుద్ధ గ్రంథాన్ని హత్తుకుంటే మర్డర్ చేస్తారా? సెంట్రల్ జైలు ఉంటుందా మనకు? చెర్లపల్లి జైలు ఉంటుందా? మర్డర్సే కావు. దేవుని మాట వింటే మర్డర్స్ అవుతాయా? నరహత్య చేయకూడదు అంటుంది బైబిల్.
అందుకే బైబిల్ ఇస్తే అమ్మో బైబిల్ వద్దు, బైబిల్ వద్దు, బైబిల్ మాకొద్దు, మాకొద్దు. నరహత్య చేయకూడదు, అడల్టరీ వద్దు అని సెలవిస్తుంది బైబిల్. ఈ ప్రపంచానికి ఏం కావాలి చెప్పండి? డ్యాన్స్ బేబీ డ్యాన్సులే కావాలి. సువార్త చెప్తే వింటారా? ఎవరు వింటారు చెప్పండి? 15వ వచనం పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, ఈ యొక్క హోలీ బుక్ సెలవిస్తుంది. దీన్ని ఇస్తే అందరికీ ఎంత కోపమో. దీంట్లో ఏమున్నాయి? ఈ మాటలన్నీ ఉన్నాయి. మర్డర్ చేయకండి అంటుంది దేవుని మాట. దొంగతనాలు వద్దు బిడ్డ అంటుంది. ఒకటి కష్టార్జితం నీకెందుకు చెప్పు? కష్టపడి సంపాదించుకోవాలవా? చేతులు కాళ్ళు బాగున్నాయిగా. మర్డర్ చేయకు అంటుంది దేవుని గ్రంథం. అమ్మో బైబిల్ వద్దు అంటున్నామంటే నువ్వు మర్డర్ చేస్తావా? మర్డర్ చేస్తే జైలుకు పోతావు, అంతే సింపుల్. మమ్మీ డాడీ మాట వినకపోతే హాఫ్ ఏజే నీకు ఆయుష్. అడల్టరీ చేస్తావా? ఎయిడ్స్ వస్తే చచ్చిపోతావు. పోతే పో, ఎవరికి నష్టం? దొంగతనం చేస్తావా? వదిలిపెడుతుంది చట్టం. ఏం చేస్తుంది దొంగతనం చేస్తే? పనిష్మెంట్. 16వ వచనం, నీ పొరుగు వానిది మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. 17వ వచనం, నీ పొరుగు వాని ఇల్లు. ల్యాండ్ మాఫియా ఉందా లేదా? ప్లాట్స్ అన్నీ కబ్జా అవుతున్నాయా లేదా? దేవుని మాటలు కళ్ళకద్దుకుంటే, ఒకవేళ ఈ మాటలు కళ్ళకద్దుకుంటే దొంగతనాలు చేస్తారా? నీ పొరుగువాని 17వ వచనం ఏముంది? నీ పొరుగువాని ఇల్లు. చాలామంది ఏం చేస్తారు? నీ ప్లాట్ మీద ల్యాండ్ మాఫియా ఏం చేస్తుంది? కబ్జా. నీవు ఒకవేళ ఇవ్వకపోతే నిన్ను చంపేస్తుంది. దేవుని మాటలు ఎంత బాగున్నాయి. దేవుడు అంటున్నాడు, వద్దు ఇలాంటి పనులు మీరు చేయకండి. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అంటుంది దేవుని మాట. ఆ మాటే యేసుక్రీస్తు పలికాడు. నిన్ను కూడా అలాగే బ్రతుకుమన్నాడు తప్ప మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. లూకా సువార్త 8వ అధ్యాయము, గాస్పెల్ లూక్ చాప్టర్ 8 verse 1. లూకా సువార్త 8వ అధ్యాయము 1వ వచనము, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు, యేసుక్రీస్తు వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను, ప్రతి గ్రామంలోను, ప్రతి పట్టణంలోను, ప్రతి గ్రామంలోను సంచారం చేశాడు. ఎవరు? లోకరక్షకుడు. మనం నమ్ముకున్న ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు? సంచారము చేశాడు. మరి దేవుని ప్రియ బిడ్డ, ఎప్పుడైనా నీవు సంచారం చేశావా? యేసుక్రీస్తు ప్రభు మాటలు గౌరవించి మీరు సర్వలోకానికి వెళ్ళి నా మాటలు చెప్పమన్నాడు కదా, దేవుని మాటలు చెప్పమన్నాడు కదా, ఎప్పుడైనా నోరు విప్పావా? కనీసం ఈ పరిచర్యలో పాలివాడుగానైనా ఉంటున్నావా? ఆలోచించుకోవాలి. ఈ అవకాశం మళ్ళీ రాదు, ఈ జీవితం మనకు మళ్ళీ రాదు. ఊపిరుండగానే దేవుని పనిలో మనం వాడబడాలి. ప్రభువే ప్రతి గ్రామం తిరిగాడు, ప్రకటించుచు వెళ్ళాడు. లూకా సువార్త 7వ అధ్యాయము 36 7:36, పరిసయ్యులలో ఒకడు ఏం చేశాడు? యేసు ప్రభువా నాతో మా ఇంటికి రావా, భోజనం చేయవా అని అడిగాడు. చాలా మంచిగా ఇన్వైట్ చేశాడు. పరిసయ్యులలో ఒకడు ఏం చేశాడు? ప్రభువా భోజనం చేయవా మా ఇంటికి వచ్చి అని అడిగితే ప్రభు ఏమనుకున్నాడు? పోన్లే పాపం మళ్ళీ లేకపోతే బాధపడతాడని వెళ్ళాడు. వెళ్ళి సీరియల్లో యేసుక్రీస్తు కూడా కూర్చున్నాడు. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనంనకు కూర్చున్నాడని తెలుసుకుంది. ఒక స్త్రీ ఏం చేసింది? యేసుక్రీస్తు వచ్చాడట, పరిసయ్యుని ఇంట్లో ఉన్నాడట అని తెలుసుకొని ఏం చేసింది? ఒక పాపాత్మురాలైన స్త్రీ ఒక బొడ్డిలో అత్తరు కొనుక్కుంది. కొని
అత్తరు తీసుకొని వచ్చి యేసుక్రీస్తు కూర్చున్న ఆ సీటు వెనకాల నిలబడి, వెనుక తట్టు ఆయన పాదముల యుద్ధ నిలబడి ఏడ్చు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పోసెను. యేసుక్రీస్తు వస్తే పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఏం చేసింది? యేసుక్రీస్తు దగ్గర నిలబడి బాగా ఏడుస్తూ పాపాలన్నీ ఒప్పేసుకుంది. ఆమె ఒప్పుకుంటూ ఉంటే ప్రభువు వింటా ఉన్నాడు. ప్రపంచానికి తెలియని విషయం ఇది. ఆమె ఒప్పుకుంటా ఉంది. ప్రభువు ఆమె హృదయం నుండి చూస్తున్నాడు. ఆవిడ కన్నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. ఆయన పాదములను తడిపేసింది. తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. ఆయన పాదములను ముద్దు పెట్టుకుంటా ఉంది. అత్తరు వాటికి పూస్తూ ఉంది. దేవుని ప్రియ సంగమా, యేసుక్రీస్తు సంచారం చేస్తూ ఏం చేశాడు? ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఒక పాపాత్మురాలు మారు మనసు పొంది యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ఏడిచేసి అతని పాదాలను ముద్దు పెట్టుకుంటే అతను ఆవిడ పాపాలను క్షమించి ఆవిడను 48 సేమ్ చాప్టర్ 48 నీ పాపంలో క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనను. ఎంత గొప్ప పుణ్యస్త్రీగా ఆవిడ చరిత్రలో మిగిలిపోయింది. యేసుక్రీస్తు దొరికినప్పుడు ఏం చేసింది? గట్టిగా కాళ్ళు పట్టేసుకుంది, పాపాలు ఒప్పేసుకుంది. బ్రతికుండగానే లైవ్లో సర్టిఫికెట్ ఇచ్చాడు. ఏమని? నీవు పాస్ అయిపోయావు. ఎంత గ్రేట్ ఆపర్చునిటీ. ఆవిడెవరు? మంచిది కాదట, పాపాత్మురాలు. ప్రభువు దొరికాడు. ఆమె వెళ్ళి చూద్దాంలే, ప్రభు మళ్ళీ దొరుకుతాడనుకుందా? నాకు చాలా వయసు ఉంది, ఇంకా బాగా డబ్బు సంపాదిస్తాను, ఓల్డ్ ఏజ్లో చూస్తామనుకుందా? చెప్పండి. చాలామంది యంగ్స్టర్స్ ఏం చేస్తారు? ఇప్పుడేనా, చాలా టైం ఉంది ఇంకా నాకు అనుకుంటారు. ప్రభువు దొరికినప్పుడు వదిలేసావో నిన్నేమంటాడు ప్రభువు? లూజర్ అంటాడు. ప్రభు దొరికినప్పుడు గట్టిగా పట్టేసుకుంటే ఏమంటాడు? నీ పాపాలన్నీ క్షమించేశాను. పాపాలు పోతే నువ్వేమైపోతావు? పరిశుద్ధురాలవు. నీవు పాస్ అయిపోయావంటే అర్థం ఏంటి? ఫెయిలా? చెప్పండి. 48 నీ పాపములు క్షమింపబడి ఉన్నవని. సువార్త ప్రకటనలో లాభమేంటి? పాపాలన్నీ పోతాయి. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నీ పాపం ఉంటుందా? పోతుందా? సువార్త ప్రకటిస్తే, సువార్త వింటే. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును, వినుట వలననే విశ్వాసము. నువ్వు వినిపించాలి. దేవుని ప్రియ సంగమా, నీవు వినిపించకపోతే అవతల వ్యక్తికి విశ్వాసం రాదు. విశ్వాసం రాకపోతే పాపాత్ములుగానే మిగిలిపోతాం. ఎక్కడ పవిత్రులైపోతారో, ఎక్కడ పరిశుద్ధులైపోతారో అని సువార్తకు అడ్డుపడుతుంది నేడు అపవాది, వాడి అనుచరులు. సువార్త సభలు వద్దు, సువార్త ప్రకటించడానికి వీలు లేదు. సువార్త ప్రకటిస్తే లాభమేంటి? పాపాలన్నీ క్షమించేస్తాడు యేసుక్రీస్తు. దీంట్లో లాభం ఉందన్నది చెప్పండి. పాపాలన్నీ మూట కట్టుకొని చచ్చిపోతే చెప్పండి, దేవుడు పరలోకం ఇస్తాడా? పాపాల మూటను వదిలించుకో దేవుని ప్రియ బిడ్డ. సువార్త వలన లాభమా నష్టమా? ఈ లోకానికి సువార్త అవసరమా? ఎస్, అవసరమే. ఈ లోకానికి సువార్త అవసరమా? ఎస్, అవసరమే. అందుకే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? సువార్త ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ నా రక్షకుడైన యేసు సంచారము చేసెను. ప్రభు ఏం చేశాడు? సిలువలో పక్కన పొడుస్తుంటే ఏమన్నాడు దేవుడికి? ప్రభువా క్షమించేసే అన్నాడు. ప్రభువు క్షమించుమని సేమ్ డైలాగ్ నిన్ను చెప్పమన్నాడు. చాలా కష్టం కాదు? అమ్మో, ప్రభువు క్షమించాడు, ఆ బాధ్యత నీకు ఇచ్చాడు, నువ్వు కూడా క్షమించాలి. మనం ఏమంటాం? ఒక్కటి నా వల్ల కాదు ప్రభువా, ఒక్కటి నా వల్ల కాదనుకుంటారు చాలామంది. అంతే కదా? ప్రభు ఏం చేశాడు? సువార్త చెప్పాడు, నిన్ను చెప్పమన్నాడు.
కదా. ప్రభు ఏం చేశాడు? బాప్టిజం తీసుకున్నాడు, నిన్ను తీసుకోమన్నాడు. ప్రభు ఏం చేశాడు? పరిశుద్ధుడిగా జీవించాడు, నిన్ను నన్ను అలాగే జీవించమన్నాడు తప్ప. యేసుక్రీస్తు ప్రభు గొప్ప స్పీకర్, గొప్ప బోధకుడు. నిన్ను కూడా గొప్ప బోధకుడిగా, గొప్ప స్పీకర్గా నా పని చేయమన్నాడు తప్ప. దేవుని ప్రియ బిడ్డలారా, సువార్తలో ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ ప్రపంచానికి తెలిస్తే పరిశుద్ధ గ్రంథాన్ని కళ్ళకు అద్దుకుంటారు. కళ్ళకు ఎక్కడ అద్దుకుంటారనని అపవాది ఏం చేస్తున్నాడు? ఈ సువార్త ప్రకాశము ప్రపంచానికి అందకుండా మనుషుల మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది. పరిశుద్ధ గ్రంథంలో నిజంగా ఏమున్నాయి? అన్ని మంచి మాటలే. నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఉన్న ఈ ఆజ్ఞలన్నీ ఈనాడు ఏమైపోయాయి? చట్టంగా మారిపోయాయి. లాలో ఇదే ఉంటుంది. నరహత్య చేయొద్దు, శిక్ష. దొంగతనం చేయకు, శిక్ష. ప్లాట్లు కొట్టేయకు, శిక్ష. నీ పొరుగువాని మీద అబద్ధాలు చెప్పకు, శిక్ష. కదా, చెడ్డ పనులు చేయొద్దు, శిక్ష. దేవుని పరిశుద్ధ గ్రంథంలోని మాటలే ఈనాడు చట్టమై కూర్చున్నాయి. దేవుని ప్రియ బిడ్డలారా, అంత గొప్ప గ్రంథాన్ని మనం కలిగి ఉన్నాం, గర్వపడాలి. నా చేతిలో ఉన్నది ఇంత గొప్ప గ్రంథమా? ఈ మాటలు ప్రపంచానికి ఈనాడు ఎంతో అవసరంగా మరి చట్టాలుగా మారిపోయాయి. నిర్గమకాండంలోని మాటలు, దేవుని చట్టం పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఒక స్త్రీ ఏం చేసింది? ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు దొరకగానే ఏం చేసింది? పాపాలన్నీ ఒప్పేసుకుంది. ఇంతగా ఏడిస్తే కాళ్ళు తడిసిపోతాయి, పాదాలు తడిసిపోతాయి. ఆవిడ యాక్టింగ్ చేయలేదు. దేవుని ప్రియ బిడ్డ యాక్టింగ్ చేయలేదు, నిజంగానే ఏడిసింది. ప్రభువు సంతోషపడ్డాడు, అన్నీ ఒప్పేసుకుంది. అందరి ముందు పాదాల దగ్గర కూర్చొని పాదాలు ముద్దు పెట్టుకుంటా ఉంది. అందరు భోజనం ముందు కూర్చుంటే ఆవిడ ఎక్కడ కూర్చుంది? పాదాల దగ్గర కూర్చొని నీళ్ళు డౌన్ అయిపోయి ఏడుస్తూ ప్రభువు దగ్గర కాళ్ళు తుడుస్తూ అత్తరు పూస్తూ అందరి ముందు ఒప్పేసుకుంది. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. పరిసయ్యులలో ఒకడు భోజనాన్ని పిలిచాడు కదా, అతను ఏమనుకుంటున్నాడంటే 39, ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యువతియో ఎటువంటిదో ఎరియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకుంటున్నాడు. నేను చాలా గొప్పోడిని, ఇక్కడ పాపాత్మురాలు అనుకుంటున్నాడు. అందుకు యేసు అంటున్నాడు, సీమోను, నీలో నువ్వేమనుకుంటున్నావు కదో నాకు అర్థమైపోయింది. అంతా నువ్వేమనుకుంటున్నావు నాకు తెలుసు. అతడి గుండెలు పగిలిపోయి ఉంటాయి. నా మనసులో అనుకుంటుంది ప్రభువుకి ఎలా తెలిసిందని. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవాలనుకుంటున్నానయ్యా అని ఏం చేశాడు? అతనికి ఉపమాన రీతిగా బోధించాడు. 44, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లన్నాను. 44, ఈ స్త్రీని చూచుచున్నావు కదా సీమోను, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు కూడా ఇయ్యలేవు. రాగానే ప్రభువా కాలు కడుక్కోమన్నావా? ఏదో పిలిచావు నీ గొప్ప కోసం, ఏదో పిలిచావు, నీ గొప్ప కోసం పిలిచావు నన్ను, అంతే. ఏమంటున్నాడు? నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేవయ్యా, కానీ ఈవిడ కన్నీళ్ళు ఇచ్చింది. నీళ్ళ ప్లేస్లో కన్నీళ్ళు. ఊహించుకోండి ఒకసారి, ఎన్ని నీళ్ళు వచ్చి ఉంటాయి కళ్ళలో నుంచి. నీళ్ళ ప్లేస్లో కన్నీళ్ళు వచ్చాయి. నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకోనలేదు. 45, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకున్నట్టుకు మానలేదు.
46 నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసింది. ఈమె విస్తారముగా ప్రేమించను. ఎవరిప్పుడు గొప్ప ప్రేమికురాలు యేసుక్రీస్తును ప్రేమించింది? పాపాత్మురాలు. యేసుక్రీస్తుని ప్రేమిస్తే ఏమైపోయింది? పరిశుద్ధురాలు. నేను ఒకప్పుడు పాపాత్ముడిని, నేను యేసుక్రీస్తుని ప్రేమిస్తే పరిశుద్ధుడను. ఎంత గొప్ప ఆపర్చునిటీ! క్రీస్తు దొరకగానే పట్టేసుకుంది, కాళ్ళు పట్టేసుకుంది, వదిలిపెట్టలేదు, క్షమించేంతవరకు తుడుస్తూనే ఉంది. ప్రభువు ఆవిడను చూసి ఈమె నన్ను ఏమన్నాడు? విస్తారముగా ప్రేమించెను. దేవుని ప్రియ సంగమా, నిజంగా యేసుక్రీస్తును విస్తారంగా ప్రేమిస్తున్నావా? ఒక మంచి ప్రశ్నతో ముగించుకుందాం. ఈ లోకానికి సువార్త అవసరమా చెప్పండి? అవసరమే. యేసుక్రీస్తును నువ్వు విస్తారంగా ప్రేమిస్తున్నావా? క్వశ్చన్ ఆన్సర్ నీవే రాసుకోవాలి. విస్తారంగా ప్రేమిస్తున్నావా యేసుక్రీస్తును? ఒక మంచి తీర్మానంతో ముగించుకుందాం. అందుకే ప్రపంచానికి సువార్త అందకుండా అపవాది ఏం చేస్తున్నాడు? చంపుతూనే ఉన్నాడు. నాటి నుండి నేటి వరకు ఎన్నో బాధలు. అందుకే అన్నాడు మొదటి పేతురు పత్రికలో 4వ అధ్యాయము 15వ వచనం, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడద్దు, ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలను. దేవునికి స్తోత్రములు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే సిగ్గుపడద్దంట, ఆ పేరును బట్టియే దేవునికి మహిమ పరచవలను. దేవుడు చూస్తున్నాడు పైనుంచి. సువార్తకు వెళ్తున్నావు, నేను బాధ పెట్టారా? బాధపడకు, ఓర్చుకో. హేళన చేస్తున్నారా? బాధపడకు, దేవుని మహిమపరచు. ఒక మంచి తీర్మానంతో ఆ స్త్రీ యేసుక్రీస్తుని ఎలా ప్రేమించింది? విస్తారముగా ప్రేమించింది. మన ముందు నిలబడింది. ఎలా నిలబడింది? పవిత్రురాలిగా. స్టెఫెను యేసుక్రీస్తు మాట విని వాక్యాన్ని, సువార్తను ప్రకటిస్తే అతను ఏం చేశారు? రాళ్ళు రువ్వి చంపారు. అప్పుడు అతను ప్రార్థన చేశాడేమని? ప్రభువా, వీరిని వదిలేయి. సేమ్ క్వాలిటీస్ స్టెఫెన్లో ఉన్నాయి. యేసుక్రీస్తు కూడా అన్నాడు కదా, తండ్రి వీరిని క్షమించేసే వదిలేయి. సువార్తలో చాలా డెప్త్ ఉంది, సువార్తలో చాలా ప్రకాశం ఉంది. సువార్త వింటే మనిషి రక్షింపబడతారు. మీరు అందుకే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుండి అన్నాడు. అతను కూడా అదే పని చేయడానికి వచ్చాడు. ప్రతి గ్రామం తిరిగాడు, ప్రతి పట్టణం తిరిగాడు, సంచారం చేశాడు, అలసిపోయాడు యేసుక్రీస్తు. మనం నిజంగా యేసుక్రీస్తును విస్తారంగా ప్రేమిస్తే ఆయన పనిలో ఖచ్చితంగా మనం కూడా వాడబడాలి. ప్రార్థించుకుందాం. మహిమ స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీరు ఇచ్చిన యొక్క ఉపదేశం ఎంతో గొప్పది. ఈ లోకానికి సువార్త అవసరమా అని ఆలోచిస్తే నిజంగా ఎంతో అవసరం. ప్రకటించండి అని. అవును తండ్రి, యేసుక్రీస్తుని నమ్మిన మేము యేసుక్రీస్తుని విస్తారంగా ప్రేమిస్తే ప్రభువా ఎంతో లాభం ఉంది. ఒక పాపాత్మురాలు యేసుక్రీస్తుని విస్తారంగా ప్రేమించి పరిశుద్ధురాలుగా మారిపోయింది. క్రీస్తు దొరకగానే పట్టేసుకుంది, ఇక వదిలిపెట్టలేదు, పాపాలన్నీ ఒప్పేసుకుంది, పరిశుద్ధురాలిగా పరిశుద్ధ గ్రంథములు మిగిలిపోయింది తండ్రి. మాలో ఇంకా ఎవరైనా యేసుక్రీస్తును నిర్లక్ష్యం చేస్తే ఇది అనుకూల సమయం. క్రీస్తు మాటలు విని నిర్లక్ష్యం చేస్తే ఇది అనుకూల సమయం. హెరాఫ్టర్ జాగ్రత్తగా బ్రతికి యేసుక్రీస్తుని విస్తారంగా ప్రేమించి సువార్త పరిచర్యలో గొప్పగా వాడబడలాగున కృప చూపుతండి అని ప్రార్థిస్తున్నాను. క్రీస్తు మాటలు విని ఈ లోకంలోనికి వచ్చిన ఎందరో తండ్రి ఆహుతైపోయారు సువార్త పరిచర్యలో. పరలోక రాజ్యం వారిది అని మీరు సెలవిచ్చారు. అవును ప్రభా, క్రీస్తు చేసిన పని ఎంతో గొప్పది, సువార్త పని. ఆ పనిలో మేము వాడబడాలి. ఇది గొప్ప భాగ్యంగా తండ్రి ప్రతి ఒక్కరు భావించాలి. కృప చూపండి. విన్న మీ మాటలు ఇంకా మీ పిల్లలు లోతుగా ఆలోచించి ఆత్మీయంగా బలపడి ఈ ప్రపంచానికి సువార్తను అందించి అనేకులను కాపాడి
పనిలో గొప్పగా వాడబడి మీ ద్వారా మహిమ ఘనత ప్రభావమును అందుకునే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ కూడిన మీ పిల్లలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ కాపాడండి, భద్రపరచండి, కృప చూపండి. మిమ్మల్ని నమ్ముకొని జీవిస్తున్నాము తండ్రి, కృప చూపు నాయన. ఈ థర్డ్ వేవ్లో తండ్రి మీ పిల్లలకు ఎలాంటి వైరస్ బాధపడి అనారోగ్యాల బాధపడి ఇబ్బందుల బారిన పడి ప్రభు మరి బాధపడకుండా కాపాడమని మరొకసారి మీకు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ విత్తబడిన మీ మాటలు గొప్పగా ఫలింపు చేయమని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి అందించి గొప్ప మేలు చేయమని అనేక ఆత్మను రక్షించే విధంగా మీ మాటలు గొప్పగా ఫలింప చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ క్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చుట్టాము తండ్రి, ఆమేన్. మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రములు.